మన దేశ జనాభాలో 76% జనాభా అత్యంత వేడిని చవిచూస్తున్నాయి. దాదాపు 57% జిల్లాలు ముప్పును ఎదుర్కొంటున్నాయి. గత దశాబ్ద కాలంలో పగలు కంటే అధికంగా వెచ్చని రాత్రుల సంఖ్య శరవేగంగా పెరిగింది. తరచుగా వచ్చే తీవ్రమైన వేడి తరంగాలు దేశంలోని అల్పాదాయ కుటుంబాలపై అధిక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా శారీరకంగా, మానసికంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. 2024 అత్యధిక ఉష్ణోగ్రతల ఏడాదిగా నమోదైంది. ఢిల్లీకి చెందిన వాతావరణ అధ్యయన సంస్థ CEEW ప్రచురించిన ఒక నివేదిక ఒక రకంగా ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వాడకం నానాటికి పెరిగిపోతుండటం, తద్వారా వాతావరణ మార్పులు సంభవిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భారత్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అనేక ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరిగిపోతున్న ఎండల కారణంగా జనం అల్లాడిపోతున్నారు. దేశంలో 76% జనాభా నివసించే 57% జిల్లాలు అధికం నుంచి అత్యధిక హీట్ రిస్క్ కేటగిరీలో ఉన్నట్లు ఢిల్లీకి చెందిన వాతావరణ సంస్థ కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ CEEW వెల్లడించింది. దేశంలోని మొత్తం జనాభాలో ఏకంగా 76% మంది ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతల ముప్పును ఎదుర్కొంటున్నట్టు తేల్చి చెప్పింది. కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ పరిశోధకులు 1982 నుంచి 2022 వరకు గత 40 ఏళ్ల వాతావరణ వివరాలు, ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి ఉష్ణోగ్రత ధోరణులు, భూ వినియోగం, నీటి వనరులు, పచ్చదనాన్ని అధ్యయనం చేశారు. వేడి ముప్పుపై సమగ్ర చిత్రం కోసం రాత్రి ఉష్ణోగ్రతలు, తేమతో పాటు జనాభా, భవనాలు, ఆరోగ్యం, సామాజిక, ఆర్థిక అంశాలను కూడా ఇందులో చేర్చారు. CEEW నివేదిక ప్రకారం ఢిల్లీ, మహారాష్ట్ర, గోవా, కేరళ, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో హీట్ రిస్క్ అత్యధికంగా ఉంది. అత్యధిక వేడి ప్రమాదం ఉన్న ఈ 10 రాష్ట్రాలలో గత 10 ఏళ్లలో అత్యధిక వేడి కలిగిన పగటి దినాల కంటే అత్యధిక వేడి కలిగిన రాత్రి దినాల సంఖ్య వేగంగా పెరిగినట్లు వివరించింది. దేశంలోని 76% జనాభా నివసించే 734 జిల్లాలలో 417 జిల్లాలు చాలా అధిక వేడి ప్రమాద వర్గంలో ఉన్నాయి. ఇందులో 151 జిల్లాలు అధిక ప్రమాదంలో, 266 జిల్లాలు చాలా అధిక ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించారు. 201 జిల్లాలు ఓ మోస్తరు వర్గంలోకి, 116 జిల్లాలు తక్కువ లేదా చాలా తక్కువ కేటగిరీలోకి వచ్చినట్లు CEEW తెలిపింది. అధిక వెచ్చని రాత్రుల సంఖ్య మరింత పెరిగితే శరీరం చల్లబడే అవకాశం లేక అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అధిక జనాభా అంటే 10 లక్షలకు పైనే జనాభా ఉన్న జిల్లాలతో పాటు ముంబై, బెంగళూరు, భోపాల్, జైపూర్, ఢిల్లీ, చెన్నై వంటి నగరాల్లో అధిక ఉష్ణోగ్రత కలిగిన రాత్రి దినాల సంఖ్య భారీగా పెరిగింది. చల్లగా ఉండే హిమాలయ ప్రాంతాల్లోనూ అధిక ఉష్ణోగ్రత కలిగిన పగటి, రాత్రి రోజుల సంఖ్య పెరుగుతోంది. సున్నితంగా ఉండే పర్వత ప్రాంత భౌగోళిక స్థితిగతులను ఈ పరిణామం తీవ్రంగా ప్రభావితం చేయనుంది. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లో అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన పగటి, రాత్రి రోజుల సంఖ్య 15 చొప్పున పెరిగింది. ప్రతి ఏటా వేసవిలో ఈ పెరుగుదల కనిపిస్తోంది. గత దశాబ్దంలో ఉత్తర భారతదేశంలో వేసవి తేమ 30 నుంచి 40% నుంచి 40 నుంచి 50% పెరిగింది. ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు అధికంగా ఉండే ఇండో గంగా మైదానంలో వేడి ఒత్తిడి మరింత తీవ్రమవుతోంది. దేశంలో అధిక ఉష్ణోగ్రత కలిగిన రోజులు పెరుగుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన రోజులు అంతకంటే ఎక్కువగా పెరుగుతుండటం గమనార్హం. అంటే మనుషులకు ముప్పు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నట్లే లెక్క. ఏపీ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని జిల్లాలు అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. దీనికి విరుద్ధంగా ఒడిశాలో పచ్చదనం, నీటి వనరులు ఎక్కువగా ఉన్న జిల్లాలు అత్యధిక వేడిని తట్టుకున్నాయి. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో అత్యధిక వేడి సంవత్సరంగా 2024 నమోదైంది. అత్యధిక ఉష్ణోగ్రతలు మనుషులు తట్టుకోలేరు. అది ప్రమాదకరమే. శారీరకంగా, మానసికంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పల్లెలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లో అధిక ఉష్ణోగ్రత కలిగిన రాత్రి దినాలు అధికంగా నమోదవుతున్నాయి. అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్టే ఇందుకు కారణం. గతేడాది దేశంలో ఏప్రిల్ 5న మొదటి వడగాలులు వీయగా ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరుకే నమోదయ్యాయి. తరచుగా వచ్చే తీవ్రమైన వేడి తరంగాలు దేశంలోని తక్కువ ఆదాయ కుటుంబాలపై అధిక ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 1998 నుంచి 2017 వరకు 1,66,000 మందికి పైగా ప్రజలు వేడిగాలుల కారణంగా మరణించారు. భారతదేశంలో వేడి సంబంధిత మరణాలను తక్కువగా గణించే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.
భారత్లో అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా 2030 నాటికి 3.5 కోట్ల ఉద్యోగాలను కోల్పోతామని, జీడీపీలో 4.5% తగ్గుదల నమోదవుతుందని CEEW అధ్యయనం అంచనా వేసింది. 2024లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా 45,000కు పైగా గుండెపోటు కేసులు నమోదయ్యాయి. 159 మరణాలు సంభవించాయి. ఇవన్నీ అధికారికంగా నమోదైన గణాంకాలే. నమోదు కానివి ఇంకెన్నో ఉంటాయి. మరోవైపు ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ వీటితో పాటు ఒడిశాలో ఎండలు మండుతున్నాయి. సగటున 42 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వేసవి తాపాన్ని మనుషులతో సహా అన్ని జీవరాశులకు తట్టుకోవడం కష్టంగా మారుతోంది. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉన్నందున అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.